ఎయిర్ ఇండియా హ్యాంగర్ ఆఫర్ని తిరస్కరించింది బ్రిటన్. కేరళలో బ్రిటిష్ రాయల్ నేవీ F-35B స్టెల్త్ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఇండియాతో కలిసి నౌకాదళ విన్యాసాల్లో పాల్గొంది బ్రిటన్. అయితే ఇంధనం తగ్గిపోవడంతో త్రివేంద్రంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. 6 రోజులుగా తిరువనంతపురం ఎయిర్పోర్ట్లోనే ఫైటర్ జెట్ ఉంది. హైడ్రాలిక్ వ్యవస్థలో సాంకేతిక లోపం ఉంది. ఇక మరమ్మతులు కొనసాగుతున్నాయి. ఎయిర్ ఇండియా హ్యాంగర్లోకి తరలించేందుకు బ్రిటన్ విముఖత చూపించింది. సాంకేతిక రహస్యాల భద్రతే కారణమని వాదన వినిపిస్తోంది. ఎయిర్పోర్ట్ ఆవరణలోనే ఫైటర్ జెట్ని పార్క్ చేసుకుంది. బ్రిటన్కు చెందిన రాయల్ నేవీ యొక్క అత్యంత అధునాతన F-30B లైట్నింగ్ 2 స్టెల్త్ యుద్ధ విమానం గత 6 రోజులుగా కేరళ తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలోనే నిలిచిపోయింది. జూన్ 14న ఇక్కడ అత్యవసరంగా ల్యాండ్ అయింది విమానం. ఇక్కడ తలెత్తిన సాంకేతిక సమస్య ఇంకా పరిష్కారం కాకపోవడంతో దీని ప్రయాణం ఆలస్యమవుతోంది. అయితే ఈ విమానాన్ని ఎయిర్పోర్ట్లోని తమ హ్యాంగర్లోకి తరలించేందుకు ఎయిర్ ఇండియా ఆఫర్ ఇచ్చింది. కానీ బ్రిటిష్ నేవీ ఆ ఆఫర్ని తిరస్కరించింది. ప్రస్తుతం దీన్ని 6 బయటే మనం చూస్తున్నాం, పార్కింగ్ చేశారు 6 బయటే. ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన ఖరీదైన యుద్ధ విమానాల్లో ఒకటైన ఈ F-35Bలో అత్యంత కీలకమైన రహస్యమైన సాంకేతిక పరిజ్ఞానాలు ఉన్నాయి. వీటిని ఇతరులు నిశ్చితంగా పరిశీలించే అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే బ్రిటిష్ నేవీ ఎయిర్ ఇండియా ఇచ్చిన హ్యాంగర్ ఆఫర్ని తిరస్కరించింది. మరోవైపు విమానంలోని హైడ్రాలిక్ వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తడంతో బ్రిటిష్ ఏవియేషన్ ఇంజనీర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయినప్పటికీ సమస్య ఇంకా పూర్తిగా పరిష్కారం కాలేదు.